అప్గ్రేడెడ్ స్కిల్స్ తో ఫైర్ ఫైటర్స్ ని తీర్చిదిద్దింది తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్. ప్రమాదం ఏదైనా విపత్తు ఏదైనా మేమున్నామంటూ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తోంది. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేవలం నీటిలో ప్రమాదవశాత్తు పడిన వాళ్లనో ఆత్మహత్యకు పాల్పడిన వాళ్లనో కాపాడటం కాకుండా ఎత్తైన కొండలు, హైరైజ్డ్ బిల్డింగ్స్, క్వారీలు లాంటి వాటిలో చిక్కుకున్న వాళ్లను ఎలా రక్షించాలో కూడా ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇండియన్ రెస్క్యూ అకాడమీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, డీఆర్ఎఫ్ టీమ్స్ కు శిక్షణ ఇస్తోందని, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇస్తోందంటున్నారు ట్రైనర్స్. మొత్తం 22 రాష్ట్రాల్లో తమ శిక్షణ కొనసాగుతోందని చెప్తున్నారు. ఇలాంటి ట్రైనింగ్ ద్వారా ఉద్యోగుల్లో మనోధైర్యంతో పాటు కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రమాదాలు జరిగినా రెస్క్యూ చేసేందుకు టీమ్స్ ను సిద్ధం చేసింది ఫైర్ శాఖ. ఇప్పటి వరకు అగ్నితో చెలగాటమాడుతూ ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మందిని కాపాడిన తాము ఇప్పుడు మరింత శక్తివంతంగా తయారవడం ధైర్యాన్ని ఇచ్చిందంటున్నారు ఫైర్ ఫైటర్స్. ఈ ఫైర్ ఫైటర్స్ కు బోట్ డ్రైవింగ్, స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ టెక్నిక్స్, రెస్క్యూ ఆపరేషన్స్, రోప్ రెస్క్యూ పై శిక్షణ ఇచ్చారు. మాదాపూర్ దుర్గం చెరువు వద్ద బోట్లతో బోట్ డ్రైవింగ్ లో మెలకువలు నేర్పించారు. ఎవరైనా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడితే ఎలా రక్షించాలో కూడా శిక్షణ ఇచ్చారు. ప్రమాదవశాత్తు 2-3 నీటిలో పడితే వాళ్ళని ఎలా రక్షించాలనే దానిపై కూడా ప్రత్యేక ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. చెరువు వద్దనో లేకపోతే హుస్సేన్ సాగర్ వద్దనో కాదు, వాటర్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా వాళ్ళని వెంటనే ప్రాణాలతో రక్షించే విధంగా సిబ్బందికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అందుకు సంబంధించినటువంటి డెమో చేస్తున్నారు. ఎక్కడైనా బోట్లు తిరగబడడం లాంటిది జరిగి వాటర్లో ఎవరైనా పడిపోతే వాళ్ళని ఏ విధంగా రక్షించాలి అనేది. సో ప్రస్తుతం వాటర్లో 4 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తారని, అంటే ఎక్కడైనా బోటింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో ఒకవేళ బోట్లో ప్రమాదానికి ఏమైనా జరిగి అందులో ఉన్నటువంటి పర్యాటకులు వాటర్లో పడిపోతే వాళ్ళని ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది ఏ విధంగా రక్షించాలి అనే దానిపైన ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఒకరు పైనుంచి దూకి సూసైడ్కు పాల్పడితే వాళ్ళని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయొచ్చు. కానీ 2 లేదా అంతకు మించినటువంటి వ్యక్తులు వాటర్లో కనుక పడిపోతే వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. చాలా చోట్ల చూస్తుంటాం మనం, వరంగల్, లక్నవరం లాంటి చోట ఎక్కడైనా బోటింగ్ ఉండేటటువంటి ప్రదేశాల్లో ప్రమాదం జరిగినా, లేకపోతే హుస్సేన్ సాగర్ వంటి చోట ప్రమాదం జరిగినా కూడా, సో ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్లో 2 లేదా అంతకు మించి జరిగినటువంటి ప్రమాదాలు, మల్టిపుల్ వ్యక్తులను ఏ విధంగా రెస్క్యూ చేయాలి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వాటర్లో ఒక 4 వ్యక్తులు కనుక పడిపోయి వాళ్ళు హెల్ప్ అంటూ కనుక ఆర్తనాదాలు పెడుతుంటే వాళ్ళని ఏ విధంగా రక్షించాలి అనే దానిపైన డెమాన్స్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ టీమ్స్ కేవలం ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ వద్ద దూకేటటువంటి వ్యక్తుల్లో, లేకపోతే హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని రెస్క్యూ చేయడమే కాకుండా ఎక్కడైనా బోట్లు తిరగబడి ప్రమాదం జరిగినా సరే వాళ్ళని ఇమ్మీడియట్గా వెంటనే ప్రాణాలతో రక్షించే విధంగా ఈ టీమ్స్ను తయారు చేశారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శిక్షణను కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎన్డీఆర్ఎఫ్ పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చాక కానీ రెస్క్యూ జరగకపోయేది. లోకల్గా సిబ్బంది ఉన్నా లేకపోతే బోట్లు ఉన్నా కూడా వాటిని ఏ విధంగా డ్రైవ్ చేయాలి అనేది లోకల్గా ఉన్నటువంటి సిబ్బందికి తెలియకపోవడం, ఆ స్టేట్ రెస్క్యూ ఫోర్స్కి కూడా బోట్స్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలనేది తెలియకపోవడంతో చాలా ఇబ్బందిగా అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీమ్స్ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కంటే అధునాతనంగా వాళ్ళు బోట్స్ ఏ విధంగా డ్రైవ్ చేయాలి, బోట్స్తో ఎంత స్పీడ్గా వెళ్ళాలి, లేకపోతే వాటర్ ఉన్నటువంటి ఏరియాలో కానీ డీప్గా వాటర్ ఉన్నటువంటి ఏరియాలో ఏ విధంగా వెళ్ళి రెస్క్యూ చేయాలి అనే దానిపైన కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వాటర్లో కనుక 4 వ్యక్తులు పడిపోతే ఏ విధంగా రెస్క్యూ చేయాలి అనే దానిపై కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే కేవలం సూసైడ్కు పాల్పడినటువంటి వాళ్ళని రెస్క్యూ చేయడమే కాకుండా బోటింగ్ లాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి చోట్ల బోట్లు తిరగబడినా లేకపోతే బోట్కి ఏదైనా ప్రమాదం జరిగి అందులో ఉన్నటువంటి పర్యాటకులు వాటర్లో పడిపోయినా సరే వాళ్ళను ప్రాణాలతో రక్షించే విధంగా ఈ టీమ్స్ను సిద్ధం చేశారు. కెమెరామెన్ విశ్వపాల్తో రవికుమార్, ఎన్టీవీ, దుర్గం చెరువు నుంచి. రెస్క్యూకి వెళ్లిన బోటు తిరగబడితే వెంటనే బోట్ను ఎలా రీసెట్ చేసుకోవాలనే దానిపై కూడా ట్రైనింగ్ ఇచ్చారు. నీటిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఒడ్డుకు చేర్చడమే కాకుండా వారి ప్రాణాలు నిలబెట్టేలా శిక్షణ ఇచ్చారు. శ్వాస అందకపోతే నోటితో కృత్రిమంగా ఎలా అందించాలి, సిపిఆర్ ఎలా చేయాలి అనే విషయాలపైన శిక్షణ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు.
వాటర్లో దూకినటువంటి వ్యక్తిని సేఫ్గా ఒడ్డుకు చేర్చడమే కాదు, ఆయన ప్రాణాలతో కూడా కాపాడగలగాలి. సో ప్రస్తుతం వాటర్లో దూకినటువంటి వ్యక్తిని రెస్క్యూ చేసి ఒడ్డుపైకి తేవడమే కాకుండా ఆ వ్యక్తికి సిపిఆర్ను కూడా చేయడం ఏ విధంగా అనే దానిపైన కూడా ఈ సిబ్బందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇద్దరు లేదా ముగ్గురు కనుక వాటర్లో పడిపోతే వాళ్ళని వెంటనే రెస్క్యూ చేసి ఒడ్డుకు తీసుకొని రావడమే కాకుండా వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో కాపాడగలగాలి, వాళ్ళకు ఒకవేళ ఊపిరి ఆడకపోయినా సరే, లేకపోతే వాళ్ళు ఒకవేళ వాటర్ను మింగి ఉన్నా కూడా వాటిని ఏ విధంగా బయటకు తీయాలి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళను సిపిఆర్ చేసి వాళ్ళని పూర్తిగా ప్రాణాలతో కాపాడగలిగినప్పుడే ఆ రెస్క్యూకి అర్థం ఉంటుంది. ఎందుకంటే వాటర్లో పడిపోయినటువంటి వ్యక్తులను వాటర్ నుంచి బయటకు తెచ్చామని అంటే సరిపోదు, కానీ వాళ్ళని పూర్తిగా ప్రాణాలతో ఏ విధంగా కాపాడగలగాలి, ఒకవేళ వాళ్ళకి సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన కూడా వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఒడ్డుకు చేర్చినటువంటి వ్యక్తికి ఏ విధంగా సిపిఆర్ చేసి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టగలగాలి, లేకపోతే వాళ్ళు ఒకవేళ వాటర్లో ఉండి ఉంటారు కాబట్టి భయంతో వాటర్ మింగినా సరే వాళ్ళని ఏ విధంగా బయటకు తీయాలి, లేకపోతే వాళ్ళని పూర్తిగా ప్రాణాలతో ఏ విధంగా కాపాడగలగాలి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. సో ఈ సిబ్బందిని ప్రస్తుతం చూడవచ్చు, వాటర్లో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ దూకి వాళ్ళని రెస్క్యూ చేసి ఒడ్డుకు చేర్చడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళను సిపిఆర్ చేసి వాళ్ళని పూర్తిగా ప్రాణాలతో కాపాడగలిగే విధంగా సిబ్బందికి ట్రైన్ చేశారు. దశల వారీగా ఫైర్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఒక్కో బ్యాచ్ లో 50 మందికి ట్రైనింగ్ ఇస్తున్నామంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఫైర్ సిబ్బందికి మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న ఫైర్ సిబ్బందికి ఈ శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు మనుషుల ప్రాణాలు కాపాడాలన్నా, లేకపోతే ప్రమాదంలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేయాలన్నా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్పై ఆధారపడాల్సి వస్తుంది. స్టేట్ టీమ్స్ సకాలంలో అక్కడికి చేరుకున్నా సరే వాళ్ళని రెస్క్యూ చేసే పద్ధతుల్లో అధునాతన టెక్నాలజీస్ ఏ విధంగా అవలంబించాలో తెలియక, లేకపోతే బోట్స్ ఉన్నా కూడా వాటిని ఏ విధంగా డ్రైవ్ చేయాలో తెలియక, లేకపోతే వాటర్లో ఉన్నటువంటి వాళ్ళను ఎలా రెస్క్యూ చేయాలి అనేది తెలియక చాలామంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ స్థాయిలో స్టేట్ టీమ్స్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శిక్షణను కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం మనతో పాటు ట్రైనింగ్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కూడా ఉన్నారు. 48 మందిని ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి విపత్తులున్నా సరే రెస్క్యూస్ ఏ విధంగా చేయాలి, ప్రాణాలు ఏ విధంగా కాపాడాలనే దానిపైన కూడా ట్రైనింగ్ ఇచ్చారు. సార్, ఎలా జరగబోతుంది? ఇప్పుడు మనం ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసాం చాలామంది ప్రాణాలు కోల్పోవడం, లేకపోతే రకరకాల కారణాలతో ఇక్కడికి వచ్చి సూసైడ్కి పాల్పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్ రెస్క్యూ చేయడానికి ప్రయత్నించినా కూడా కొందరి ప్రాణాలు పోయాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి టీమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? విపత్తులకు వచ్చినప్పుడు మన ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో డిజాస్టర్స్ మేనేజ్ చేసేటువంటి ఒక వింగ్ కూడా మనకి ఎప్పటి నుంచో మనతో పాటే ఉంది. సో మీరు చెప్పినట్టు గతంలో మనం ఎప్పుడు కూడా ట్రైనింగ్ ఇవ్వలేదనేది కాదు, ఇంతకుముందు చేయలేదనేది కాదు. ఇంతకుముందు మనకు 20 బోట్లు ఉన్నాయి. మనం ఇంతకుముందు అనేకమైనటువంటి వరదల్లో కానీ అనేక విపత్తుల్లో కానీ మన బోట్ సిబ్బంది కాపాడుతున్నారు. అదేవిధంగా మన ఫైర్ సిబ్బంది దాంతోపాటుగా ఎప్పటి నుంచో మనకు కాపాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వారిని ట్రైనింగ్ ద్వారా ఇంకా అధునాతనంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో మనం ఇటీవల కాలంలో ఎస్డీఆర్ఎఫ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మన ఫైర్ సిబ్బంది అందరూ కూడా డిజాస్టర్స్లో మెలకువలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్లో 48 మంది, దీంట్లో 16 మంది రోప్ రెస్క్యూలో కూడా ట్రైనింగ్ అవుతున్నారు. సో వారందరికీ కూడా ఇంతకు ముందు కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆఫ్ ఈ బోట్ రెస్క్యూని ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నారు. వీరందరినీ కూడా తిరిగి అక్కడే డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. ఎలాంటి విపత్తు సంభవించినా సరే ముందుగా అక్కడ చేరుకోవడం కానీ, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా, లేకపోతే ఇలాంటి వాటర్ ఏరియాల్లో రెస్క్యూ చేయాలన్నా కూడా. సో ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకు అప్గ్రేడ్ చేసినారు సార్? వాళ్ళకి ఎట్లాంటి మెలకువలు నేర్పించినారు కొత్తగా? ఇప్పుడు దీంట్లో మనకు ఈ స్టాగ్నేటెడ్ వాటర్లో ఉన్నటువంటి దాంట్లో బోట్ ఎలా ఆపరేట్ చేస్తున్నాం, ఈ ఆపరేట్ చేసినటువంటి బోట్లో నుంచి మనం ఏ విధంగా సింగిల్ మ్యాన్ కానీ విక్టిమ్స్ని ఎలా రక్షిస్తాం, మల్టిపుల్ విక్టిమ్స్ ఎట్లా పడిపోతే వాళ్ళందరినీ మనం ఒకసారి రక్షించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో వాటర్ వేగానికి బోట్ కూడా తిరిగి పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా బోట్ని తిరిగి వాళ్ళు రెస్టోర్ చేసుకొని వారిని వారు కాపాడుకుంటూ విక్టిమ్స్ ఎట్లా కాపాడుకోవాలన్నటువంటి వాటిల్లో వీళ్ళకి మనం అధునాతనంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ట్రైన్ అయినటువంటి టీమ్స్ని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు సార్? అంటే వాళ్ళు రెగ్యులర్ ఫైర్ వర్క్స్లోనే ఉంటారు, ఎలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా రష్ అయ్యే విధంగా ఉంటారా సార్? లేకపోతే ఈ టీమ్స్తో ప్రత్యేకంగా ఇందాక మీరు అన్నట్టుగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏమైనా ఫామ్ చేయబోతాం? ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ఆల్రెడీ మనం ఫామ్ చేశాము. వారికి అధునాతనమైన శిక్షణ మనం ఇస్తున్నాం. దాంతోపాటు వాళ్ళకి అధునాతనమైనటువంటి యంత్ర పరికరాలను కూడా, సామాగ్రిని కూడా వాళ్ళకి మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఎస్డీఆర్ఎఫ్ ఆల్రెడీ మనకు ఉంది. దే విల్ బీ స్టేషన్ ఎట్ హెడ్ క్వార్టర్స్. మనకి ఇక్కడ నుంచి ఎటువంటి విపత్తు అయినా వారికి నుంచి బయలుదేరిపోతారు. వారికి తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మరి మనం ఫైర్ సిబ్బంది అందరినీ కూడా అదేవిధంగా మనం తయారు చేస్తున్నాం.
సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా వివిధ స్టేషన్స్లో వాళ్ళకి డిప్లాయ్ చేస్తాం. సో బ్యాచ్ల వైజ్గా ప్రతి ఒక్కరికి మనం అన్ని ట్రైనింగ్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నటువంటి టీమ్స్ ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వరంగల్లో లాంటి ఫ్లడ్స్ మనం చూసాం, లేకపోతే భద్రాచలం లాంటి ఏరియాల్లో అట్లాంటి వైపు కూడా డిప్లాయ్ చేసే విధంగా వీళ్ళను సిద్ధంగా ఉంచుతున్నారు సార్. తప్పకుండా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే గోదావరి రివర్స్కి వచ్చినప్పటికీ ఆదిలాబాద్ నుంచి చివరి భద్రాచలం వరకు ఒక 16 స్టేషన్స్ మేము ఐడెంటిఫై చేసాం. అలాంగ్ విత్ ద రివర్ బ్యాంక్ ఎక్కడైతే ఉన్నాయో స్టేషన్స్ అన్నింటినీ కూడా మంచి ట్రైనింగ్తో వాళ్ళు పర్సనల్ ఎక్విప్ చేయడం, వారందరికీ కూడా యంత్ర సామాగ్రిని బోట్ సామాగ్రిని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళలో కేవలం హైదరాబాద్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు సార్, లేకపోతే ఇప్పుడు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు సార్? ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళలో అందరూ ఉన్నారు, స్టేట్ మొత్తం ఉన్నారు. సో అన్ని చోట్ల నుంచి వచ్చారు మన ట్రైనింగ్కి. ఒక హైదరాబాద్ మాత్రమే కాదండి, అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అందరినీ అన్ని చోట్ల డిప్లాయ్ చేస్తాం.